జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఎప్పుడైనా కూడా ఈ దేశం కోసం, ఈ దేశ హితం కోసం, దేశ ప్రజల కోసం పనిచేస్తే, వాళ్ళ కోసం ఆలోచన చేస్తే మంచి జరుగుతుంది, మంచి రోజులు వస్తాయి, వాళ్ళు అధికారంలో ఉంటారు, వాళ్ళు ఎంచుకున్న నాయకులు గెలుస్తారు, అంతా బాగానే ఉంటుంది. అలా కాకుండా కేవలం వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తే ఏమవుతుంది? పోతారు అంతే, నాయకించుకొని. ఇంతకు మించి వేరే మాటలే. కానీ ఇక్కడ ఒక మాట చెప్పనా, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో మనం చెప్పడం కాదు, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక అగ్రనాయకుడు చెప్పినాడు. ఆయన పేరే చిదంబరం, చిదంబరం. తెలుసు కదా మీకు. బహుశా ఇప్పుడు ఈ కాలంలో ఉండే వాళ్ళకి, యువకులకి అందరికి కూడా ఈ చిదంబరం గురించి తెలిసే అవకాశం అయితే లేదు. ఈయన వచ్చేసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఈయన పెద్ద బాగా కనపడతా ఉన్నాడు, టీవీల్లోనూ పేపర్లోనూ. అమ్మ, ఈయన కథ సాధ్యపడేదిలే. ఈయన గారి గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉన్నది. మీకు అవగాహన కోసం ఈయన గారి గురించి ఒక 4 ముక్కలు చెప్పే ప్రయత్నం చేస్తా. చిదంబరం. ఈయన పూర్తి పేరు వచ్చేసి పళనియప్పన్ చిదంబరం. ఈయన మన దేశానికి ఆర్థిక మంత్రిగా, సెంట్రల్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్ కాదు, సెంట్రల్ మినిస్టర్, అదేవిధంగా హోమ్ మినిస్టర్గా కూడా పనిచేసినాడు. మీరింది నిజమే, ఓకేనా? కేంద్ర హోంశాఖ మంత్రిగాను, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగాను కూడా పనిచేశాడు. ఈయన కాలంలోనే కేంద్ర వ్యవస్థలు, ఏజెన్సీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. వీడంత పచ్చి డెకాయిటు, వీడంత అవినీతి రాక్షసుడు ఇంకొకడైతే ఉండరు. సిబిఐను పూర్తిగా భ్రష్టు పట్టించేసినాడు వీడు హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు. సిబిఐకు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్న పేరు రావడానికి కారణం కూడా ఈ చిదంబరం గాడే. ఇక కేంద్ర వ్యవస్థలన్నింటిపై కూడా నిఘా పెట్టి ఎవరు సమర్థవంతంగా పనిచేస్తారో, ఎవరు నిజాయితీగా పనిచేస్తారో వాళ్లను విధుల నుంచి తప్పించాడు. అర్థమైందా? వాళ్ళ స్థానంలో పూర్తిగా, అంటే వీళ్ళలాంటి వాళ్ళే, వీళ్ళ ఆలోచించే వాళ్ళే ఈ అవినీతిగాళ్ళు ఉంటారు కదా, ఈ అవినీతి పనులను తన మోచేతి కింద పనిచేసే వాళ్ళను నియమించుకున్నాడు. ఈ విధంగా ఆర్థిక శాఖను కావచ్చు, హోమ్ మినిస్టర్ని కావచ్చు సర్వనాశనం చేశాడు. ఈనాటి కాలం పిల్లవాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఏది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఓటుగా కూర్చుంటుంది కదా, అలాంటి వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు ఈ విషయాలన్నీ కూడా తెలియకపోవచ్చు. కానీ ఈ మాత్రం పచ్చి నిజాలు. ఎందుకంటే చాలామందికి తెలియని విషయం ఏందో తెలిసిన, మన దేశంలో అతిపెద్ద కుబేరుడు, అంటే బాగా డబ్బులు ఉండేవాడు ఎవరయ్యా అంటే, మనం ఈ ముఖేష్ అంబానీ పేరు, లేకపోతే గౌతమ్ అదానీ పేరులో వీళ్ళ పేర్లు చెప్తాం కదా, కానీ వాళ్ళందరికంటే ఎక్కువ ఆస్తులు ఉండేవాడు ఈ చిదంబరం గాడు. వీడి ఆస్తులన్నీ కూడా ఏమన్నాయి తెలిసిన, మన దేశాల్లో కాదు, మన దేశంలో కంటే ఎక్కువ బయట దేశాల్లో ఉన్నాయి. ఆ విధంగా ప్లాన్ చేశాడు. ఎంతైనా కూడా ఉండదు కదా ఇటలీ మహారాణి, ఆవిడ కింద బంటి అంటే ఇంక వీడికి తెలివితేటలు ఉంటాయి. ఒకసారి మీరు ఆలోచించండి. ఇక వీడొక సెక్యులర్ హిందువు. మాలేగావ్ పేలుళ్ల తర్వాత మొదటిసారి హిందూ ఉగ్రవాదం అనే పేరును వాడినటువంటి నీచాతి నీచుడు వీడు. అంటే కేవలం తన పేరు కోసం, తన స్వార్థం కోసం హిందూ జాతి పైన హిందూ తీవ్రవాదం అనే ముద్ర వేయడానికి ప్రయత్నించినటువంటి ఓరకొక్క ఈడే. మాలేగావ్ పేలుళ్లను జరిపింది హిందువులు అని చెప్పి గోల చేసింది కూడా ఈడే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈడే ఎంత పొరంబోకో. అలాంటి నిష్ఠదరిద్రుడైనటువంటి ఈ చిదంబరం గాడు ఇప్పుడు కొన్ని విషయాలు అయితే బహిరంగంగా తెలియజేశాడు. ఏంటి అయ్యా అంటే, భారతీయ జనతా పార్టీకు 240 సీట్లు మాత్రమే వచ్చినాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ బలహీనపడిందని, అలాంటి బీజేపీను ఎదుర్కోవడం చాలా ఈజీ అని, ఇకపైన అన్ని ఎన్నికల్లో కూడా బీజేపీ పైన కాంగ్రెస్ పైచేయి సాధించవచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు భావించినారంట. వాస్తవమే అదైతే. మనోళ్ళు కూడా అనుకున్నారు, ఒరే స్వామి ఏది ఇంత తక్కువ సీట్లు వచ్చినాయే, ఎట్రా నాయనా, మనోళ్ళు ముందుగానే గోడ దూకేగాళ్ళు కూడా ఉంటారే, వాళ్ళతో చాలా ఇబ్బంది పడతామని చెప్పి మనోళ్ళు కూడా చాలామంది అనుకున్నారు. కానీ ఈయన గారు చెప్పడం ఏంటంటే, తక్కువ సీట్లు వచ్చినప్పటికి కూడా బీజేపీ ఇప్పుడు మరింతగా బలపడిందంట. 303 స్థానాలు వచ్చినప్పటికంటే 240 స్థానాలు వచ్చినప్పుడే మరింత శక్తివంతంగా బీజేపీ అయితే పనిచేస్తుందంట. కానీ కాంగ్రెస్ మాత్రం బీజేపీకు 240 స్థానాలు వచ్చినాయి కాబట్టి దేశంలో భారీ మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పి, త్వరలోనే తాము అధికారం చేపట్టవచ్చని చెప్పి కాంగ్రెస్ నాయకులు అయితే భావించారంట. కానీ ఇంతకుముందు 2 టర్ముల కంటే కూడా ఈసారి మరింత స్ట్రాంగ్గా మోడీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ హర్యానా, ఈ మహారాష్ట్ర రాష్ట్రాలలో ఘన విజయం సాధించింది బీజేపీ. మోడీ ప్రభుత్వ పనితీరులో ఏ మాత్రం మార్పు లేదు. మోడీ ప్రభుత్వం ఇంతకు ముందులాగే కొనసాగుతుందంట. నేను చెప్తాను కదా స్వామి, ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతుంది ఎవరంటే ఈ కాంగ్రెస్ నాయకుడైనటువంటి చిదంబరం ఇప్పుడు మీడియా ముందు
ఇంకా ఆయన గోలంతా ఈ విధంగా చెప్పుకున్నాడు. ఒరే స్వామి ఏమో అనుకున్నామో, అప్పుడు కంటే వీళ్ళు ఇంకా ఇప్పుడే స్ట్రాంగ్ అవుతున్నారు, ఇంకా స్ట్రాంగ్ అయిపోయినారు, మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదేదో అనుకున్నారు కానీ సీన్ చూడబోతే ఆ మారలేదని చెప్పేసి ఈయన గారే చెప్పినాడు. అది మ్యాటర్ అయితే అర్థమవుతుందా? అది మ్యాటర్. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.